సంపాదించిన దాంట్లో సగం పెళ్లి ఖర్చు పెట్టాడు, మిగతా సగం డైవర్స్ ఖర్చు పెడుతున్నాడు. లవ్ చేసేటప్పుడు బాగా శుభ్రంగా స్నానం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకునే లవ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని ఇంటికి వచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది. డ్రాయర్ తీసి హాల్లో వేస్తున్నాడు, సాక్సులు ఉతకట్లేదు, టాయిలెట్కి వెళితే ఫ్లష్ చేయట్లేదు. బీచ్ పక్కన ఒక రెసార్ట్ ఉంది, ప్రైవేట్ గా ఉంటుంది. అక్కడ లవర్స్ మాత్రమే వెళ్తారు. మా అబ్బాయి చంద్రు చాలా అందంగా ఉన్నారు. అవును, నాకు నచ్చలేదు. అలా మాట్లాడుకోవాడు ఎంత మంచి పిల్లోడో తెలుసా? తన మొహం చూస్తే చాచి కొట్టాలనిపిస్తుంది. ఈ మాడిపోయిన దోశలా ఉంది తన మొహం. డ్రామా ఆడాలి, మోసం చెయ్యాలి, వాళ్ళ చాయిస్ అని నమ్మించాలి. అప్పుడే అది అరేంజ్ మ్యారేజ్ గాను ఉంటుంది, లవ్ మ్యారేజ్ గాను ఉంటుంది. ఏమంటారు? అలా ఏంట్రా ప్రాబ్లం? నేను చేస్తుంది అసలు లవ్ కాదో తెలియట్లేదే. ఏ రిలేషన్షిప్ లోనైనా రెండు వైపులా ప్రేమ మర్యాద సమానంగా ఉండాలి. లవ్ చేయాలంటే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండటం తప్ప వేరే ఏ అర్హత అవసరం లేదురా. ఏంటి ఎన్నిసార్లు వెళ్తావురా నువ్వు? తను నవ్విన నవ్వుకి అమ్మాయిల మీద ఉన్న భయం అంతా పోయింది. అమ్మాయి నవ్వితే వెంటనే లవ్. వీళ్ళు రాను రాను పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు. అవునరా, మేమంతా పిచ్చి వాళ్ళమే. మీ లైఫ్ అంతా బాగుండాలని అనుకుంటున్నాగా, అది పిచ్చితనమేరా. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా మధ్యలో వదిలేసి అయ్యో వెళ్తున్నావ్? నందిని, మొహం తిప్పుకోవడం మాట్లాడకుండా ఉండొచ్చేసాం అనుకో, మొహం పగిలిపోతా. ఎవడో కొత్త కుర్రాడు ట్రిపుల్ ఇచ్చి నేను కొట్టేశాడన్నా. అయ్యో, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే డైవర్స్ చేసుకుంటున్నారు. మీ జనరేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మేము ఓడిపోతున్నావురా. మన ఇద్దరు పిల్లలు ఎర్రిపప్పుల్లా ఉన్నారు.